ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర ఉన్నటువంటి ఈ ఇక్కడ క్యాంటీన్‌లు మాత్రం చూస్తున్నాం గదా! కొన్నైతే క్లోజ్ చేసున్నారు. ఎందుకు క్లోజ్ చేసున్నారనే విషయానికొస్తే కూడా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లు. మరి కమర్షియల్ సిలిండర్‌లు ప్రాబ్లమ్ అవ్వడం బట్టి కూడా మరి వాళ్ళకి అందకపోవడంతో ఒక్కొక్క సిలిండర్ బ్లాక్‌లో 5,000 నుంచి 8,000 వరకు చెప్పడంతో కూడా భయపడిపోయి మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇగో క్లోజ్ చేసుకున్నారు. ఖాళీ సిలిండర్‌లన్నీ అక్కడ ఏసి పెట్టేసుకున్నారు కూడా. ఆ ఖాళీ సిలిండర్‌లు ఉన్నప్పటికీ కూడా నిండు సిలిండర్‌లు దొరకకపోవడం అనేది చాలా దెబ్బ పడింది ఈ క్యాంటీన్‌ల మీద అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఇదితోనే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు క్యాంటీన్‌లను కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. మనం చూస్తూ ఉన్నాం కదా! హైదరాబాద్‌లో మరి ఒక్కొక్కటి ఇలా క్యాంటీన్‌లన్నీ కూడా మూతపడితే ప్రజల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇంట్లో వండుకొని తింటారు. కానీ వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది వాళ్ళంతా కూడా హోటల్స్‌లలో తింటూ ఇలా చిన్న చిన్న క్యాంటీన్స్ అన్నీ ఇదంతా మాదాపూర్ ఏరియా, హైటెక్ సిటీ ఏరియా మనం చూసాం. మనకు తెలిసిందే ఇదంతా కూడా మై హోమ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఇక్కడ కుమారి ఆంటీ క్యాంటీన్స్ ఉన్నాయి కదా! ఇదంతా ఈ లైన్ అంతా అదే. ఈ లైన్‌లోనే చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడికొచ్చి తింటూ ఉంటారు. అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 3, 4 గంటల వరకు ఇవన్నీ ఓపెన్‌లోనే ఉంటాయి. అలాంటిది ఈరోజు క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. ఇగో ఈ పక్కది కూడా క్లోజ్ అయిపోయి ఉంది. ఈ క్లోజ్ చేసుకొని వాళ్ళు అంటే ఇప్పుడు మేము అంతంత సిలిండర్లకు అంతంత ధరలు పెట్టి మేము వంట చేస్తే మాకు మిగిలేదేంటి? మేమేం చేయగలము? మేము భరించగలమా? అంత రేట్లు పెట్టి కొనసాగించగలమా? అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేసి వాళ్ళంతా క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి నెలకొంది హైదరాబాద్ నగరంలో. ఇలా చాలా చోట్ల కూడా ఇప్పుడైతే మనకు గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూ లైన్లు కడుతున్నారు ఓ పక్క. అలాంటిది ఇక్కడ హోటల్స్ యజమానులు కావచ్చు, ఈ హోటల్స్ రన్ చేసే వీళ్ళంతా కూడా వాళ్ళు క్లోజ్ చేసుకునే పరిస్థితి నెలకొంది. మా బిజినెస్లు దెబ్బతింటున్నాయి అంటున్నారు, మాకు ఇబ్బందులు కలుగుతాయి అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం పట్ల నిర్ణయం తీసుకొని గ్యాస్ సిలిండర్లను అందించే ప్రయత్నం అయితే చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి మరి హోటల్స్ వాళ్ళు, ఈ చిన్న చిన్న క్యాంటీన్స్ నడిపించుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి దీని మీదే కాబట్టి. మరేం నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం అనే దాని మీద కొంచెం ఇప్పుడైతే ఉద్రిక్తంగానే మారింది. అదే కాకుండా ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. కెమెరామెన్ విజయ్తో నిర్మల, ఆర్టీవీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.